హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ ఇస్ అమ్మాషి. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెట్ డిఎస్సి లక్షలాది మంది అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడు మనకి గవర్నమెంట్ నుండి అఫీషియల్గా నోటీస్ అనేది అనౌన్స్ అవుతుంది ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి అని చెప్పి. సో ఇప్పటివరకు మనకి దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. కానీ ఇప్పుడు మనం అన్నీ చూసుకుంటూ వస్తున్నాం కదా. సో రిజల్ట్ అనేది డిలే అయిపోయింది. అలాగే వెబ్ ఆప్షన్ కావచ్చు. సో మరి ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం అయితే మనకి మార్చ్ 30 ఈ మంత్ 30 నుండి స్టార్ట్ అయిపోవాలి. ప్రతిదీ కూడా డిలే అవుతూ వస్తుంది. సో కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది కదా. సో ఇవన్నీ ఏంటండి, ఎగ్జామ్ డెఫినెట్లీ ఏమవుతుంది, పోస్ట్ పోన్ అయితే అవుతుంది. సో మరి ఈ న్యూసే మనకి ఏంటి అఫీషియల్గా గవర్నమెంట్ నుండి వచ్చే వరకు అందరూ అయితే వెయిట్ అయితే చేయాలి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, మేడం సీటెట్కి సంబంధించి రిలీజ్ అయింది కదా, సీటెట్ జూలై నోటిఫికేషన్ వచ్చింది కదా, అసలు ఈ సీటెట్ సర్టిఫికేట్తో డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మనకి ఎగ్జామ్కి పోస్ట్ పోన్ సంబంధించి న్యూస్ వచ్చిన వెంటనే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, పోస్ట్ పోన్ అవుతే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయండి, ఎలక్షన్స్ తర్వాతే జరుగుతాయి. అంటే మ్యాక్సిమం మనకేంటి ఆగస్టు జూలైకి అయితే ఎగ్జామ్స్ వెళ్ళిపోవచ్చు. సో ఈలోగా మనకి సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ కూడా అయిపోతుంది కదా. సో సీటెట్ యొక్క ఎగ్జామ్ డేట్ మీరు చూడండి. సీటెట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడండి, జూలై 7th అయితే మనకి సీటెట్ ఎగ్జామ్ ఉంది. సో మీరు ప్రతి వీడియోలోనే చెప్తున్నారు సీటెట్ రాయండి అని చెప్పి. సో మరి ఇక్కడ సీటెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతే కనుక సీటెట్ అనేది ఏపీడిఎస్సి కన్సిడర్ చేస్తారా లేదా, దీని మీద ఒకసారి మాట్లాడండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎస్పెషల్లీ దీని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అసలు కన్సిడర్ అవుతుందా అవ్వదా, అలాగే సీటెట్ యూజ్ ఏంటి, సీటెట్ ద్వారా డిఎస్సి కాకుండా ఇంకా ఇతర ఉద్యోగ అవకాశాలు ఎటువంటివి ఉన్నాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో మెయిన్గా వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. బికాజ్ మీకు ప్రతిదీ కూడా సెంట్రల్, ముఖ్యంగా ఈ ఛానల్ ఎక్కువ మీకు సెంట్రల్ టీచర్స్కి సంబంధించి రిక్వైర్మెంట్కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో సీటెట్ కావచ్చు, కేవీఎస్, ఎన్విఎస్. సో రీసెంట్గా నేను చెప్పాను ఎన్విఎస్ నుండి నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి వేకెన్సీ అనేది విడుదలైంది. సో మన ఎన్విఎస్ నుండి టీచింగ్ రిక్వైర్మెంట్ కూడా మనకి త్వరలోనే రాబోతుంది. సో నాన్ టీచింగ్ అంటే జస్ట్ ల్యాబ్ అటెండెంట్ కావచ్చు, స్టాఫ్ నర్స్ అవి ఉంటాయి. సో మెయిన్గా మన ఫోకస్ ఇప్పుడు ఎన్విఎస్ యొక్క టీచింగ్ మీద ఉండాలి. ఎన్విఎస్కి సంబంధించి ఏదైతే మనకి టీచర్ భర్తీ, పర్మనెంట్ టీచర్ భర్తీ వేకెన్సీ అనేది బీఈడి ప్లస్ సీటెట్ పేపర్ 2 ఉన్న వాళ్ళకి అవకాశం అండి, చాలా మంచి అవకాశం అనమాట. సో నాన్ టీచింగ్ వేకెన్సీ వచ్చేస్తుంది కాబట్టి ఈ టీచింగ్ వేకెన్సీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి అయితే వస్తుంది. సో అందుకే కనెక్ట్ అయి ఉండండి, ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో కేవీఎస్కి సంబంధించి కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. దెన్ ఇక్కడ సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సో కొంతమంది ఇది కూడా అంటున్నారు, మేడం సీటెట్ అనేది ఏపీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో సీటెట్ ఎగ్జామ్ అనేది ఏపీలోను, తెలంగాణ అని ప్రత్యేకంగా ఒక స్టేట్కి అంటూ జరగదు. సీటెట్ ఎగ్జామ్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్ అనేది మీకు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనియన్ టెరిటరీస్, అన్ని స్టేట్లలో ఒకేసారి జరుగుతుంది అనమాట. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవాలి. ఈసారి ఎగ్జామ్ ఆఫ్లైన్లో జరుగుతుంది. జూలై 7వ తారీఖున అయితే ఎగ్జామ్ ఉంది. సో మెయిన్గా మీకు మేడం మీరు టైటిల్ ఏం పెట్టారు, ఏం చెప్తున్నారని కూడా నెగిటివ్గా మీరు మాట్లాడతారు. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం అనేది అయితే మనకి 100% ఇక్కడ మనకి క్లారిటీగా ప్రతిదీ కనిపిస్తుందండి. సో రిజల్ట్లు ఇవ్వకుండా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా, సో ఇంకా ఎగ్జామ్కి ఇంకా ఎంతో టైం లేదు. పెట్టే ఉద్దేశం ఉంటే మనకి ఇప్పటికే ఏంటి ఎగ్జామ్ సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. సో వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ న్యూస్ కూడా వస్తుంది అఫీషియల్గా, వచ్చాక నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఎలాగో మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే చూస్తారు, బీఈడి వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళు అందరూ చూస్తారు. సో మెయిన్గా ఇది డిఎడ్, బీఎడ్ చేసిన వాళ్ళకి డిఎస్సి పోస్ట్ పోన్ తప్ప సీటెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చిందని తెలియట్లేదు. సో చాలామందికి ఇదే డౌట్ కదా, అసలు సీటెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఏపీడిఎస్సి అప్లై చేయొచ్చా లేదని చెప్పి. సో మనకి ఏదైతే ఏపీడిఎస్సి ఉందో మీరు స్క్రీన్ మీద చూడండి. సో ఇక్కడ ఆప్షన్లో సీటెట్ కూడా ఉంది, మీరు చూడండి. సీటెట్ కూడా మనకి ఒక ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. సీటెట్ క్వాలిఫై అయినా, సెంట్రల్ టెట్ క్వాలిఫై అయినా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అని. సో సీటెట్ గైడ్లైన్స్లో కూడా ఉందండి, మీరు ఎనీ స్టేట్ డిఎస్సి అప్లై చేయొచ్చు, 20% వెయిటేజ్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు సీటెట్ ద్వారా తెలంగాణ డిఎస్సికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సీటెట్ ద్వారా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, గురుకులాలు, అలాగే ఇంకో స్టేట్ యొక్క డిఎస్సీలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సీటెట్ సర్టిఫికెట్లో. అంటే నాన్ లోకల్ వస్తారనమాట. మీ స్టేట్లో అయితే మీకు రిజర్వేషన్ ఉంటుంది, వేరే స్టేట్కి అప్లై చేసేటప్పుడు సీటెట్లో తప్పకుండా 90 ఉండాలి.
సో పర్వాలేదు, ప్రతి వీడియోలో నేను సీటెట్ గురించి మెన్షన్ చేస్తాను. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా సీటెట్ గురించి తెలియాలి, సీటెట్ అందరూ క్వాలిఫై అవ్వాలి, సీటెట్ సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ముఖ్యంగా ఉమెన్స్కి ఎన్విఎస్లో కేవీఎస్లో మంచి మంచి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు మెయిన్గా స్టేట్ మీద కాకుండా సెంట్రల్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తాను. మీరు కావాలంటే నెగిటివ్గా కూడా కమెంట్స్ పెట్టుకోవచ్చు, మీరు సీటెట్ల గురించి మాట్లాడుతూ ఉండండి అనేసి అన్నా ఏం పర్వాలేదు. బికాజ్ ఈ ఒకానొక టైంలో మీకే తెలుస్తుంది, మళ్ళీ మీరే అంటారు ఏమని. మొన్న నేను రీసెంట్గా ఒక వీడియోలో వేశాను, తెలంగాణ గురించి మాట్లాడుతూ అక్కడ సీటెట్ గురించి మాట్లాడుతుంటే నాకు నెగిటివ్గా అన్నారు. ప్రతిదీ సెంట్రల్ జాబుల మీద వీడియోస్ చేస్తున్నారు, సెంట్రల్ జాబులు ట్రై చేయండి అంటున్నారు. సో ఒక్కసారి సెంట్రల్ నుండి నోటిఫికేషన్ విడుదలవుతే అప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ స్టేట్లో డిఎస్సి వచ్చేలోపు సెంట్రల్ నుండి 2-3 కేవీఎస్లు ఎన్విఎస్లు వచ్చేస్తున్నాయి. సో అప్పుడు మీరు ఆలోచిస్తారు, మీ దగ్గర సీటెట్ లేకపోతే అంచక్క సీటెట్ ఉన్న వాళ్ళు రాసుకుంటారు కదా, అప్లై చేసుకుంటారు కదా. సో అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సీటెట్ మీరు పాస్ అవ్వగలిగారు అంటే సెంట్రల్గా వాళ్ళు పెట్టి ఎన్విసి రిటర్న్ టెస్ట్, కేవీఎస్ రిటర్న్ టెస్ట్ కూడా మీరు పాస్ అవ్వగలరు. బికాజ్ సీటెట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్విఎస్ అండ్ కేవీఎస్ రిటర్న్ టెస్ట్స్ అండి. సీటెట్ పేపర్ ఎలాగైతే హిందీ ఇంగ్లీష్లో ఉంటుందో కేవీఎస్ రిటర్న్ టెస్ట్ కూడా సేమ్ సిలబస్గా మనకి ఉంటుంది, కొన్ని సిలబస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట అక్కడ. సో అది మెయిన్గా నేను చెప్పాను. ఏప్రిల్ 2వ తారీఖు లాస్ట్ డేట్, ఇక్కడ రాసి కూడా పెట్టాను. సీటెట్ అప్లై అనేది ఏప్రిల్ 2వ తారీఖున ఎండ్ అయిపోతుంది. సో అప్లై చేయండి, తప్పకుండా చేయండి. నేను ఇది చెప్పట్లేదు, అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి అని నేను మెన్షన్ చేయను ఏ వీడియోలో కూడా. తప్పకుండా చేయండి అని చెప్తున్నాను. మా దగ్గర సీటెట్ లేదు, మెయిన్గా రిజర్వేషన్లో కాకుండా 90+తో స్కోర్ చేయాలండి అందరూ కూడా. తప్పకుండా 90+, 100+ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి మెయిన్గా. తప్పకుండా అప్లై చేయండి. ఎగ్జామ్ జూలై 7th ఉంది. మీకు మంచిగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్కి సీటెట్స్కి అసలు సంబంధం ఉండదు, సీటెట్ ఎగ్జామే ముందు జరుగుతుంది. సో సీటెట్ సంబంధించి ఫుల్ గైడెన్స్ కావాలని నేను ఇస్తాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సీటెట్, ఏపీ టెట్, డిఎస్సి సంబంధించి మెయిన్గా సీటెట్ ఫుల్ కోర్సెస్ ఉంది. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్ సైన్సెస్ సంబంధించి మీ స్క్రీన్ మీద చూడొచ్చు. చక్కని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో ఉన్న క్లాసెస్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తున్నాం. సో చక్కగా యూజ్ చేసుకోండి. ఆఫర్స్లో కూడా మీకు కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది మెయిన్గా తప్పకుండా మా దగ్గర సీటెట్ లేదు అన్న వాళ్ళు సీటెట్ తప్పకుండా అయితే అప్లై చేయండి. సో నెక్స్ట్ వీడియో మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది ఏపీడిఎస్కి సంబంధించి అఫీషియల్ నోటీస్ వచ్చినప్పుడు పోస్ట్ పోన్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్, సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట, షేక్ అహ్మద్ ఉనీస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది.
సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అదే మీరు కోర్సులు అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.